నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు రవీందర్. చూడడానికైనా భావాలను పంచుకోవాలన్నా, ఒక మనసులు కలబోసుకోవాలన్నా ఒక వేదిక కావాలి. ప్రపంచంలో ఉన్న దేశాల్లోని తెలుగువారందరి కోసం తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక కార్యక్రమం. జనం కోసం పరితపించే జననేత జగన్ వెంట నడవటం తన రాజకీయ జీవితంలో చారిత్రాత్మక మార్పుగా చెప్పుకున్నారు వాసిరెడ్డి పద్మ గారు. అనతి కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ అధికార ప్రతినిధిగా ఎదిగిన వాసిరెడ్డి పద్మ గారు ఈ రోజు మన ముఖ్య అతిథి. విదేశాల్లో ఉంటున్నటువంటి తెలుగు ప్రజలతో మాట్లాడేందుకు ఈ రోజు ఇంటరాక్ట్ అయ్యేందుకు ఈ రోజు వారు సాక్షి స్టూడియోకి వచ్చారు. నమస్తే పద్మ గారు. నమస్తే అండి. ఈరోజు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి రచ్చబండ కార్యక్రమంలో చాలా మంది మహిళలు ముఖ్యమంత్రి పనితీరు పట్ల గానీ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి కార్యక్రమాలు నిలదీస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక మహిళా నేతగా మీరు మహిళలు ఇటువంటి ఆక్రందన చేస్తున్నారు, ఇటువంటి ఓపెన్ గా ఎంత వేలాది మంది పోలీసులను పెట్టినప్పటికీ దాన్ని లెక్క చేయకుండా ఇంత బహిరంగంగా ముఖ్యమంత్రి నిలదీస్తున్నారు. ఇది ఎటువంటి పరిణామంగా మీరు విశ్లేషిస్తారు? ఒక మహిళా నాయకురాలుగా గతంలో వైఎస్ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఎట్లా విశ్లేషిస్తారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేటటువంటి విధంగా పాలన నడుస్తుంది. అసలు ఒక ముఖ్యమంత్రి ఉన్నారని గాని, ముఖ్యమంత్రి మాట మంత్రులు వింటున్నారని గాని, లేకపోతే మంత్రుల మాటను అధికారులు వింటున్నారనేటటువంటి గాని, ఒక సజావుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం నడుస్తుంది అనేటటువంటి నమ్మకమే ప్రజల్లో లేకుండా పోయింది. అనేక సమస్యలు ఒకదానమ్మటం సమస్యలు ఏ చిన్న సామాన్యుడిని కదిలించినా కూడా రాజశేఖర రెడ్డి గారు అనే ఒక వ్యక్తి లేకపోవడం వల్ల రాష్ట్రం ఇంత భారీగా నష్టపోయిందా అనేటటువంటి మాటలు వాళ్ళ ఆవేదన అనేటటువంటి కనపడుతుంది. ఇవాళ రాజకీయ నాయకుల్లో కూడా ఒక్కడు లేకపోవడం వల్ల ఇంత నష్టం జరిగిందా అనేటటువంటిది అనేక మంది మాటల్లో కూడా మనకు కనపడుతుంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున రచ్చబండ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన అనుకుంటున్నారు ఇవాళ రచ్చబండ కార్యక్రమం అనేటటువంటి అసలు స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ పెట్టింది ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ పెట్టి ప్రభుత్వ పథకాలు ఎట్లా అమలు జరుగుతున్నాయో లేదా దానికి సంబంధించినటువంటి లోపాలు ఏంటి అనేటటువంటిది తెలుసుకోవడం కోసం స్వయంగా ఆయన ఎన్నో పథకాలు పెట్టారు, మంచి పథకాలు పెట్టారు. కానీ అవి ప్రజలకు పూర్తిగా చేరుతున్నాయా లేదా అనేటటువంటిది రెండోసారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఒక రివ్యూ చేయాలి, దాన్ని సరిచేయాలి అని చెప్పి అనుకున్నారు. కానీ ఇవాళ రచ్చబండ అనేటటువంటిది మండలానికి ఒక చోట జరుగుతుంది. ప్రతి ఊరికి వెళ్లేటటువంటి ధైర్యం కూడా ఈ రోజున మంత్రులు గాని అధికారులు గాని చేయలేనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మహిళలు తిరగబడుతున్నారు. ఇవాళ ఆయన సొంత ప్రాపకం కోసం ముఖ్యమంత్రి గారు నేను కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టగలను, నేను కూడా ఒక సొంత ఇమేజ్ కోసం ప్రయత్నం చేసేటటువంటి ఒక తాపత్రయంతో ఆయన కిలో రూపాయి బియ్యం పథకం అనేది పెట్టారు. అట్లాగే మహిళలకు వడ్డీ లేని రుణాలని చెప్తున్నారు. ఇది మాటల్లో తప్ప ఎక్కడా కూడా పరిపాలనలో ఆ రకమైనటువంటి ప్రగతిని చూడలేదు. ఇవాళ ధరలన్నీ మండిపోతున్నటువంటి సమయంలో రూపాయికి బియ్యం ఇస్తే మాకేంటి అనేటటువంటి అడుగుతున్నారు. నువ్వు ఇవ్వకపోతే బాగుండేది. రూపాయికి బియ్యం ఇవ్వడం వల్ల వాళ్ళకి ఎంత ప్రజలకు ఒక్కసారిగా గుర్తొచ్చిందంటే నువ్వు రూపాయికి బియ్యం ఇస్తావా, నువ్వు రూపాయికి బియ్యం ఇచ్చి మిగతా అన్ని పెంచేయడం వల్ల ఏమిటి అనేటటువంటిది ఒక ప్రశ్న వచ్చింది అందరిలో కూడా. అడగటానికి అంతగా ఆలోచన రాని వాళ్ళు కూడా ఇవాళ అడిగేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే కిలో రూపాయికి బియ్యం ఇవ్వడమే ఒక గొప్ప స్వర్ణయుగము, లేకపోతే రూపాయికి కిలో బియ్యం ఇవ్వడమే అనేటటువంటిది ఒక గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అనేటటువంటి ఆయన ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో దాన్ని ఇవాళ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు, మహిళలు నిలదీస్తున్నారు. నువ్వు రూపాయికి బియ్యం ఇచ్చి మొత్తం క్రెడిట్ అంతా కొట్టేయాలని చెప్పి చూస్తున్నావు. కానీ మిగతా ధరల పరిస్థితి ఏంటి, లేకపోతే మిగతా అసలు ప్రభుత్వం ఉందా లేదా, మిగతా పింఛన్ల పరిస్థితి ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నింటినీ కూడా ఈ రోజున ఒకవైపు నీరు గారుస్తూ రూపాయికి కిలో బియ్యం ఇవ్వడమే సర్వరోగ నివారణి లాగా అది ఒక్కటే ఇంకా ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా చిత్రీకరించడం అనేటటువంటి దాన్ని ఈ రోజున ప్రజలు ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నారు. ఎక్కడ రచ్చబండైనా చూడండి ఒక పోలీసుల సహాయంతో అధికారుల సహాయంతో నడుపుతున్నారు తప్ప అది పూర్తిగా ప్రజలకి, ముఖ్యమంత్రికి, లేకపోతే ప్రజలకి, అధికారులకి ఒక సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా లేదు. ఓకే పద్మ గారు, మళ్ళీ చర్చలోకి వెళ్లే ముందు మీతో మాట్లాడడానికి కువైట్ నుంచి షేక్ అలీబా గారు ఉన్నారు. షేక్ అలీబా గారు పద్మ గారితో మాట్లాడండి, మీ ప్రశ్న వేయండి. నమస్తే మేడం పద్మ గారు. నమస్కారం అండి. ఈ రోజు బాగా వారి ప్రోగ్రామ్ వచ్చారు, బాగా ఆనందం ఏంటండి నాకు.
మూడు ప్రశ్నలు ఉన్నాయండి, బాగా మీరు సమాధానం చెప్పాలండి మాకు. చెప్పండి సార్. ఫస్ట్ మేడం, ఇప్పుడు రామోజీరావు ఫిలిం సిటీలో ఒక జీప్ కొనాలంటే బుల్లెట్ ప్రూఫ్ జీపు 50 కోట్లు అవుతుంది. ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు కట్టుకున్నాడప్ప, దీని గురించి ఎవరు అడగడం లే. 2000 ఎకరాల్లో దాదాపు 1500 కానుంచి 2000 ఎకరాల వరకు ఫిలిం సిటీ కట్టుకున్నాడు. అవును. ఈరోజు ఒక్క సినిమా దాకా తీసుకొని వచ్చి సినిమా చేసుకుని పోవచ్చు, కాగితం చేతిలో పట్టుకుని బాక్స్ తీసుకొని రావచ్చు. దాని గురించి ఎవరు అడగరు, అడగదు, అధికారం పార్టీ అడగదు. మేడం ఇంకొక ప్రశ్న అడగండి. జగన్ గారు ఓదార్పు యాత్ర ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా బాగుంటుందని మా ఆవేదన. ఎందుకంటే అలీబా గారు, అంటే ప్రధానంగా రామోజీరావుకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి కేసు నడుస్తుంది కాబట్టి తాజా పరిస్థితుల గురించి వారు మిమ్మల్ని ప్రశ్నించారు. అదేవిధంగా జగన్ గారికి సంబంధించిన ఓదార్పు యాత్ర పైన కూడా వారు ప్రశ్నించడం జరిగింది. ఇదండి ఇప్పుడు ఫిల్మ్ సిటీకి సంబంధించింది, అదేవిధంగా భూ కేటాయింపులకు సంబంధించినటువంటిది ఇవాళ మనం విజయమ్మ గారు రాసినటువంటి లేఖ ఆధారంగానే అందులో ప్రాథమికంగా ఆధారాలున్నాయని నమ్మబట్టే కోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించింది. దాదాపుగా 2000 పేజీల 2400 పేజీలతోటి విజయమ్మ గారు ప్రతి ఆరోపణకి ఒక ఆధారంతో హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అందులో ఫిల్మ్ సిటీకి సంబంధించింది కూడా ఆయన చెప్పారు. ఇవాళ బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు ఉండడం అంటే అది అసలు ఒక సామాన్యులకు అందుబాటులో లేనటువంటి విషయం. ఇంత ఆస్తులు ఎలా సంపాదించారు రామోజీరావు గారని మేమంటున్నది అదే. చంద్రబాబు నాయుడు గారికి బినామీగా ఉన్నారు రామోజీ గారు, అందువల్లనే ఇవాళ ఇన్ని ఆస్తులు పోగేసుకున్నారు అనేటటువంటి. ఒక 20 ఏళ్లు వ్యాపారం చేసినా 50 ఏళ్లు వ్యాపారం చేసినా ఇంత ఆస్తులు సంపాదించడం అనేటటువంటి ఎట్లా వచ్చినాయో చెప్పమనండి. మన మార్గదర్శినా లేకపోతే ఈనాడులో పెట్టుబడులా వీటన్నిటి గురించి మనం అడుగుతున్నప్పుడు ఒక్కదానికి కూడా సరైనటువంటి సమాధానం గాని ఒక్కసారి కూడా నిలబడి సమాధానం చెప్పలేనటువంటి వీళ్ళు ఈ రోజున బుల్లెట్ ప్రూఫ్ ఇళ్లు కట్టుకుంటూ జగన్ గారి మీద వ్యతిరేకంగా మళ్లీ ఏలెత్తి చూపెట్టేటువంటి పరిస్థితి ఉందంటే, ఒక వేలు ఎదుటి వాళ్ళ వైపు మన వైపు చూపిస్తున్నప్పుడు 4 వేళ్లు వాళ్ళ వైపు చూపిస్తున్నాయన్న దానికి ఇవాళ ఆయన చెప్పినటువంటి బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు అనేటటువంటిది. ఇక ఓదార్పు యాత్ర అనేటటువంటిది అది ప్రజలు జగన్ గారిని ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. దాన్ని తొందరగా ముగించాలని ఆయన అనుకున్నా ముగించలేనటువంటి పరిస్థితి. కాబట్టి మరి నెలల పాటు దాదాపు ఇవాళ గుంటూరు జిల్లాలో 30 రోజులు అవుతోంది దగ్గర మొత్తం కూడా ఇల్లు కుటుంబం అంతటిని వదిలేసి జగన్ గారు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఏ రాష్ట్రాల్లో ఏ నాయకుడికి కూడా ఇప్పటిదాకా అంత ప్రజలతో కలిసిపోయినటువంటి ఇది ఎవరికీ లేదు. ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారికి ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు దీవెనలు అనేటటువంటి ఎప్పుడూ ఉంటాయి. ఓకే, ఓదార్పు యాత్ర కోసమే ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేందుకు అనేక కష్టాలు పడుతూ అనేక రాజకీయ పరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదిరించి ముందుకెళ్తున్నారు. మీతో మాట్లాడడానికి గోవింద నాగేశ్వరరావు గారు కువైట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు, మీరు పద్మ గారిని నాగరాజు గారు మీరు పద్మ గారిని ప్రశ్న అడగండి. అన్నా నమస్తే అన్న. ఫస్ట్ సాక్షితో ఒక మాట మాట్లాడాలన్నా. చెప్పండి అన్నా. ఈ సాక్షి మీరు వేదిక పెట్టినావో ఈ వేదిక కోసం మేము కనీసం 1 గంట నుంచి వెయిట్ చేస్తామన్నా. మీకు మా క్వశ్చన్స్ పూర్తి కాకనాన్ని మీరు కట్ చేయడం అనేది మాకు చాలా బాధగా ఉంటుందన్న. తర్వాత అన్నా ఇంకొకటి అన్న సాక్షికే అన్నా ప్రశ్న అడగండి. చాలా మంది కాలర్స్ మాట్లాడడానికి ఇష్టపడతారు కాబట్టి ఒకరికి ఒక ప్రశ్న మాత్రమే అడిగితే బాగుంటుందండి. అవునా, నాకు తెలుసన్నా. నాకు ఇంకొక క్వశ్చన్ ఉన్నదన్నా. మీకు మరో తర్వాత వాసిరెడ్డి మా అక్కతో మాట్లాడుతానన్నా. అన్నా ఇదే టైం TV9 ఒక పెట్టాలన్నా. TV9 కు మేము ట్రై చేస్తే మీరు జగన్ తిట్టి మాట్లాడతారా, జగన్ తిడతారా అని అడుగుతారన్నా. జగన్ తిడతామంటే మాకు కనెక్షన్ ఇస్తాము, జగన్ తిట్టమంటే కనెక్షన్ ఇవ్వడం కదన్నా. ఇది చాలా బాధగా ఉన్నది. TV9 అది ఒకటి. తర్వాత ఇప్పుడు నేను వాసిరెడ్డి పద్మతో మాట్లాడుతానన్నా, అక్కతో. చెప్పండి నాగరాజు గారు. నమస్కారం. నమస్తే అక్క, బాగున్నారా? బాగున్నాను చెప్పండి అక్క. ఈ రోజు మీరు జగన్ అన్న మీకు నచ్చిన దానికి చాలా సంతోషంగా ఉన్నది అక్క. ఈ రోజు ఒక అటకపాపు తీసిన సినిమా నటుడితో మీరు నడిచిన దానికి మాకు చాలా బాధగా ఉంది. ఈ రోజు జగనన్నతో సూపర్ హిట్ అయిన సినిమాతో నడుస్తా ఉన్నావు. ఇది సూపర్ హిట్ అవుతుంది అక్క. తర్వాత ఒక క్వశ్చన్ ఉందక్క, తర్వాత మీరు కట్టేయచ్చు. చెప్పండి. రామోజీరావు గారు ఊరగాయలు అమ్ముకుంటా, రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వచ్చి లక్షల ఎకరాలు, లక్షల కోట్లు ఇంత డబ్బు అన్న అక్క. మాకు కూడా ఐడియా ఇస్తే మీరు కోయట్కి వచ్చి ఈ చాకరీ చేసే బదులు ఆ రామోజీరావు గారు మాకు ఏదో ఐడియా ఇస్తే
మేము కూడా అక్కడ అతని మాదిరిగా వ్యాపారం వచ్చి అయిపోయి మేము కూడా సంపాదించుకొని మా బాగా బిడ్డ ఉంటూ మేము కూడా బాగా సుఖంగా ఉంటాం. అదేదో ఐడియా ఆయన మాకు మీ ముఖంగా మీ సాక్షి ద్వారాను లేకపోతే ఈటీవీ ద్వారాను లేకపోతే TV9 ద్వారాతోనూ మాకు చెప్తే చాలా సంతోషం ఉంటుంది. అంటే వారు అనతి కాలంలోనే రామోజీరావు ఈ విధంగా ఎలాగ ఆస్తులు సంపాదించారనేది వారి ప్రశ్న. ఒక సామాన్య పౌరులుగా సామాన్య మనుషులుగా చాలా కష్టపడుతున్నప్పటికీ మేము ఎదగలేకపోతున్నామని వారు ఆవేదన. ఎవరికైనా సరే ఒక 2 ఎకరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక జీవిత కాలం కష్టపడ్డా కూడా అహోరాత్రాలు కష్టపడ్డా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆస్తిపరుడు కాలేడు. అదేవిధంగా రామోజీరావు గారు లాంటి ద్వారా వ్యాపారాలు చాలా మంది చేస్తున్నారండి, నేను కాదండం లేదు. వ్యాపారాలు చేయొచ్చు, సంపాదించవచ్చు. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఇవాళ ప్రపంచమే ఒక నాలెడ్జ్ సెంటర్ గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక నాలెడ్జ్, ఒక క్రియేటివిటీ, ఒక ఐడియా నుంచి కూడా ఒక సామాన్యులు అసామాన్యులుగా మారుతున్నటువంటి పరిస్థితి, ధనవంతులవుతున్నటువంటి పరిస్థితి. కానీ మీరు ఆ రకంగా కాలేదు. ఇవాళ జగన్ గారిని ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఇంత వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు ఏ వ్యాపారాలు చేసి ఇంట్లో సంపాదించారు? అదే ఇప్పుడు ఆయన అడుగుతున్నది. మాకు కూడా చెప్తే మేము కూడా సంపాదించుకుంటాం కదా అని. ఇవాళ అందరికీ కూడా వ్యాపారాలు ఎలా చేశామో ఇవాళ జగన్ గారు చెప్పగలుగుతున్నారు, ఇంకొక వ్యాపారవేత్త చెప్పగలుగుతున్నారు, ఒక అంబానీలు చెప్పగలుగుతున్నారు, లేకపోతే ఇంకొకరు చెప్పగలుగుతున్నారు. కానీ ఇవాళ రామోజీరావు గారు చెప్పగలరా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? హెరిటేజ్ ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారనేది ఆయన చెప్పగలరా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రామోజీ గారు ఫిల్మ్ సిటీని ఎట్లా కట్టారనేటటువంటిది చెప్పగలరా? లేకపోతే ఇంకా మార్గదర్శి నుంచి ఈనాడుకి పెట్టుబడులు తరలించినటువంటి విషయాన్ని ఆయన ఓపెన్ గా అంగీకరించగలరా? కాబట్టి ఇట్లా ఎవరికైనా వ్యాపార రహస్యాల్లో సక్సెస్ రహస్యాన్ని బయట పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజున సంపాదించుకోవడం ఇది కాదు, చాలా మంది సంపాదిస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ సక్సెస్ ఏంటనేది చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు సక్సెస్ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే చేసిందంతా ఒక అక్రమం, చేసిందంతా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి వీళ్ళందరూ కూడా ఒక లాబింగ్ తో ఒక బినామీలుగా వ్యవహరిస్తూ ఇవాళ మొత్తం కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దీనికంతటికీ కూడా కారణం ఈయన వెనుకుండి నడిపించినటువంటి రామోజీ గారు, దాన్ని చక్రం తిప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అందువల్లనే ఇవాళ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం మీద ఇవాళ నీళ్లు కమ్ముకున్నట్టు. పద్మ గారు మీతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. గిరిబాబు గారు చెప్పండి. చెప్పండి, ఏది లైన్ ఇస్తారండి? గిరిబాబు గారు వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. అవునండి, మేము దుబాయ్ నుండి ఫోన్ చేస్తున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి గిరిబాబు గారు, చెప్పండి. మేము జగన్ అన్న మేము అంటే చాలా చెప్పండి. మనకు వినపడట్లేదు. అంటే జగన్ గారు అంటే చాలా అభిమానం అంటూ వారు చెప్తున్నారు. దుబాయ్ నుంచి కాల్ చేశారు. అంటే ఇట్లా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది అటు వైఎస్ఆర్ గారు చేసినటువంటి అనేక పథకాల పట్ల ఆకర్షితులయ్యారు. జగన్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా చాలా ఆకర్షితులయ్యారు. అంటే ఇది ప్రజల్లో ఎటువంటి ఇమేజ్ ఉందంటారు? ఎటువంటి ఇమేజ్ ను తీసుకుపోవడానికి వైఎస్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు వీటికి మూలమంటారా? అంటే 2 రకాలుగా చూడాలండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా, చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో పనిచేశారు, దేశంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మొత్తంగా వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఎవరూ ఆలోచించలేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ గాని, ఫీజు రీఎంబర్స్మెంట్ గాని, లేకపోతే పెన్షన్లు పెంచడం కానివ్వండి, అంతా కూడా ఆయన ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి లభించేలా చేస్తారు. వీళ్ళు మన పార్టీ కార్యకర్తలకు రావాలి, లేకపోతే మన ఎమ్మెల్యే చెప్పినటువంటి వాళ్ళకి రావాలి అనేటటువంటి కాకుండా పేద ప్రజలు ఎవరుంటే ఆ కుటుంబాలన్నీ లబ్ధి పొందేటట్లుగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి ప్రతి ఊరిలో కూడా ఆ లబ్ధి పొందిన వాళ్ళని చూసిన వాళ్ళు. కాబట్టి ఈ రకంగా రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. వాళ్ళు జగన్ గారిని ఆరాధించడం అదొకటి. ఇంకొకటి, అసలు నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉండాలి అనేటటువంటిది కూడా ఇవాళ ప్రజలను విశ్వసిస్తున్నటువంటి విషయం. ఒక మాట కోసం ఇవాళ ధిక్కరించడం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం, ఇవాళ ఇన్ని కష్టాలు పడడానికి కారణం కూడా ఆ మాట కోసం నిలబడడం. కాబట్టి ఇన్ని రకాల దాడులు, కేసులు, సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కూడా జగన్ గారు చాలా గొప్ప మనిషి, ఆయన మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారో అనేక రకాల కష్టాలు కలుగజేస్తున్నారు. ఇన్ని కష్టాల మధ్యలో కూడా జనం మధ్యలో ఉండి ఆయన ఎదురెదుతున్నటువంటి నైజం ఏదైతే ఉందో, ఇవాళ ఒక నాయకుడంటే ఇట్లా ఉండాలి, అన్నిటినీ తట్టుకోగలిగి నిలబడడం ఒకటి, మాట కోసం నిలబడడం ఒకటి, ప్రజల్ని ప్రేమించడం ఒకటి. ఈ అన్ని విషయాల రీత్యా కూడా
ఇవాళ జగన్ గారిని మిగతా నాయకులకి ఎవరితో కూడా ఒక దరిదాపుల్లో కూడా పోల్చడానికి కూడా సిద్ధం కావడం లేదు ప్రజలు. అసలు ఈయన ఒక ఎంటైర్ డిఫరెంట్ పొలిటీషియన్ గానే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి ఆ విదేశాల్లో కాదు, అసలు బహుశా ఇంకా చెప్పాలంటే మనకి ఇతర శాటిలైట్స్ లో ఉన్న వాళ్ళు కూడా అభిమానించేటటువంటి పరిస్థితి అనే చెప్పాలి. పద్మ గారు, మీతో మాట్లాడడానికి కువైట్ నుంచి ఖాదర్ పాషా గారు లైన్ లో ఉన్నారు. ఖాదర్ పాషా గారు, వాసిరెడ్డి పద్మ గారిని ప్రశ్న అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారు మీరు? బాగున్నా అండి, చెప్పండి సార్. ఇప్పుడు జగన్ అన్న గురించి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. హలో, మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సరే సరే. ఇప్పుడు జగన్ గురించి మాట్లాడతారు వీళ్ళు. అసలు ఈ టీవీ 9 వాళ్ళు ఎందుకు వాళ్ళు అట్లా చేస్తారు వీళ్ళు? హలో, అంటే టీవీ 9 ఏకపక్షంగా జగన్ గారికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా, వైఎస్ ఆశయాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుంది అనేది వారి ఆవేదన. ఎల్లో మీడియా అంతా ఒక కక్ష కట్టిందనేది వారి ఆవేదన అండి. మీడియాలో అదే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మీడియాలో ఒక సెక్షన్ పనిగట్టుకుని జగన్ గారిని రానివ్వకూడదు అనేటటువంటి ఒకే ఒక లక్ష్యం. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా అయితే ఒక బదనాం చేయాలని చెప్పి చూశారో, ఆయన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రెండు సార్లు కూడా మీడియా అనేటటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చాలా ప్రభావితం చేయాలని చెప్పి చూసింది. చాలా కథనాలు ప్రచురించింది. ప్రతిరోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్త రాకుండా ఛానల్స్ గాని పత్రికలు గాని వచ్చినటువంటి ఇది లేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఆయనకే పట్టం కట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక అబద్దాలు పదే పదే రాసినంత మాత్రాన్ని నిజాలవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నట్లుగా ఇవాళ కొన్ని మీడియా అధిపతులు కూడా నమ్మడం అనేటటువంటి చాలా దురదృష్టకరం. ప్రజలు ఇవాళ మీడియాని పూర్తిగా విశ్వసించేటటువంటి పరిస్థితి లేదు. ఒక పేపర్ లో ఒక వార్త వచ్చిందంటే ఎందుకు వచ్చింది, దాని వెనక ఎవరున్నారు, ఆ పత్రిక లేకపోతే ఆ మీడియా అధిపతి ఎవరి మనిషి, ఇవన్నీ కూడా చూసి ఆ వార్తకు సంబంధించినటువంటి విశ్వసనీయతను లెక్కగడుతున్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనం దీనికి సంబంధించినటువంటిది ఇంకా కొన్ని ఛానల్స్ ఎన్ని కలిసినప్పటికీ కూడా ఇవాళ ప్రజల ఆదరణ చూసినప్పుడు, కడప ఉప ఎన్నిక ఫలితం రిజల్ట్ చూసినప్పుడు మనం వీళ్ళు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటే బాగుంటుంది. కానీ అట్లా లేకుండా ప్రజల్ని ఏదో నమ్మించగలుగుతాం అనుకుంటే అటువంటిది ఏమీ సాధ్యం కాదు. ఇవాళ కడప ఉప ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితం వచ్చిందో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కూడా అదే ఫలితం రాబోతుంది. మీడియా కథనాలని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక అనవసరంగా రాస్తున్నారు, అనవసరంగా కుట్ర పన్నుతున్నారు, అందరూ కలిసి ఏకాకిని చేస్తున్నారు అనేటటువంటి సానుభూతి కూడా ప్రజల్లో పెరగడానికి ఈ మీడియా కథనాలు కూడా కొంత కారణమవుతున్నాయి. ఓకే, వాసిరెడ్డి పద్మ గారు, మీతో మాట్లాడడానికి కువైట్ నుంచి అఖిల్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. అఖిల్ రెడ్డి గారు, వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఫస్ట్ సాఫీ టీవీతో మాట్లాడాలనుకుంటున్నాను. నా ధన్యవాదాలండి. హలో, చెప్పండి. ముందుగా ప్రశ్న వేయండి అఖిల్ రెడ్డి గారు. మేడం, ఏం లేదు, జగన్ గారి గురించి ఇంతగా ఇష్యూ చేస్తున్నారు కదా. అవును, వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళకి తెలియట్లేదా మేడం? ఎందుకు జనాలందరూ సైలెంట్ గా ఉంటున్నారు, ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది నా ఒక చిన్న కోరిక. ఓకే, అంటే ప్రజలు ఎందుకు వారిని ప్రశ్నించట్లేదు, వారు చేసిన తప్పులు ప్రజలకు తెలియట్లేదా అనేది వారి ప్రశ్న. అంటే ఒకటి, ప్రజలు అనేటటువంటిది వాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే అవకాశం వచ్చినప్పుడు మాత్రమే ప్రశ్నలనండి, లేకపోతే ఆవేదననండి, ఆక్రోశం అనండి, అన్నిటినీ కూడా ఒక ఓటు ముద్ర ద్వారా అది ఎలక్ట్రానిక్ మెషిన్స్ అయితే ఆ మీట నొక్కడం ద్వారా చూపించగలుగుతారు తప్ప కడప ఎన్నికలు అంతే, వేరే రకంగా వాళ్ళకి అవకాశం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆ జన ప్రవాహం ఏదైతే ఉందో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు స్పందిస్తున్నటువంటి తీరు అదే చెప్తుంది. ఈ రోజున ఏదో మీటింగులకి మీ జనాన్ని తీసుకొస్తే వాళ్ళు కామ్గా ఓ బొమ్మల్లాగా నిలబడడం, వినడం, వెళ్లిపోవడం కాదు. ఈ రోజున ఒక అనుక్షణం ఒక ప్రతిస్పందన, వాళ్ళ ముఖాల్లో ఒక ఆనందం, ఆయనకు రాక కోసం ఎదురు చూడడం, లేకపోతే ఆయన ఊరు మొదట్లో స్వాగతం పలకడం, చివరి దాకా సాగనంపటం, ఊరంతా ఏదో జాతర జరిగినట్లుగా అటువంటి అపురూపమైనటువంటి ఆదరణ జగన్ గారికి లభిస్తుంటే, ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం మహిళల నుంచి చాలా పెద్ద ఎత్తునటువంటి నిరసన. చివరికి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యమంత్రి గారి పరిస్థితి, మీరు సరిగ్గా క్రమశిక్షణలో లేకపోతే మీకు ఇచ్చినటువంటి పథకాలను కూడా రద్దు చేస్తానని ఒక వార్నింగ్ ఇచ్చేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి ఈ రోజున
ప్రజలు అడగలేకపోతున్నారు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేశారు అఖిల్ రెడ్డి గారు. కానీ అది నిజం కాదు. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు చాలా బాగా చెప్తారు ప్రజలు. కాబట్టి ఈ రోజున అన్ని గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిని చేయడం కోసం అందరూ కుమ్మక్కై ఈ రోజున రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజున కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అందరూ కలిసి చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. అవసరమైనప్పుడు వాళ్ళు సరైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ గారితో కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. అప్పుడు స్వయంగా మీరు ప్రజల్ని చూశారు. అక్కడికి వస్తున్నటువంటి ప్రజలు గాని వారిలో ఉన్నటువంటి అభిమానాన్ని మీరు చూశారు. అంటే ఎందుకు వారిని ఆ విధంగా అక్కడికి రప్పిస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు అక్కడికి రాగలుగుతున్నారు? అసలు ఒకటి మనం చూస్తున్నాము, చాలా చోట్ల మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి వల్ల మాకు పాప గుండె ఆపరేషన్ జరిగిందనో, లేకపోతే మా పిల్లలు చదువుకుంటున్నారు, ఆ ఊళ్ళో ఇంజనీరింగ్ చదవడం అనేటటువంటి ఒక కళ అంతకు ముందు. ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారో బీసీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అసలు అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మా ఊళ్ళ నుంచి ఇంతమంది చదువుకున్నారు అనేటటువంటిది వాళ్ళు చాలా గర్వంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దానితో పాటుగా ఇవాళ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక కుర్రవాడిని, ఒక 30-35 ఏళ్ల కుర్రవాడిని వేధించడానికి, రాజశేఖర రెడ్డి గారి ఒక దురదృష్టకరమైనటువంటి మరణం, ఆ బాధ ప్రజలు మర్చిపోలేదు. ఆ మర్చిపోలేని బాధలోంచి ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని ఇంత తిప్పలు పెడుతున్నారే, విజయమ్మ గారిని ఇంత కష్టాలు పెడుతున్నారే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దాడి ఏంటి? ఈ రోజున వాళ్ళు చేసినటువంటి తప్పులు, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు, రామోజీరావు గారు చేసిన తప్పులు, వీళ్ళెవరూ కూడా అడగలేరనేటటువంటి ఒక ఏకఛత్రాధిపత్యంగా తను ఏది చెప్తే అది అన్నట్టుగా, ఏది రాస్తే అది అన్నట్టుగా నడిచినటువంటి కాలాన్ని చూశారు ప్రజలు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి ఒక చక్రబంధంలో ఇరికించాలని, ప్రతిక్షణం ఆయన జైలుకి వెళ్తారని, ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి వాటిని చూసే ప్రజలు ఆయన పైన ఇంకా అభిమానాన్ని పెంచుకున్నారు. ఇంకొకటి, తమ ఇంటిలో మనిషిగా చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ తమవాడు, తమకు సంబంధించినటువంటి మనిషి అనేటటువంటి చూస్తున్నారు. ఆయన ఇది కూడా ప్రజల్లో కలిసిపోతున్నటువంటి తీరు కానివ్వండి, అవ్వల్ని తాతలని ఆయన ఆదరిస్తున్నటువంటి తీరు, పలకరిస్తున్నటువంటి తీరు, ఇది కూడా ఏ నాయకుడిని వారు చూడలేదు. ఈ రకమైనటువంటి ఒక ప్రేమగా మాట్లాడడం అనేటటువంటిది, అంటే ఒక మంచి ఉపన్యాసం ఇచ్చే రాజకీయ నాయకుడిని చూసాం, లేకపోతే ఇంకా మంచి పథకాలను చెప్పేటటువంటి రాజకీయ నాయకుడిని చూసాం. కానీ ఒక ప్రేమగా మీకు నేను భరోసా ఉన్నాను అని చెప్పేటటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ గారిలోనే ప్రజలు చూస్తున్నారు. అందువల్ల ఈ ఆదరణకు అది కూడా ఒక కారణం. ఓకే, మీతో మాట్లాడడానికి శివ గారు కువైట్ నుంచి లైన్ లో ఉన్నారు. శివ గారు, వాసిరెడ్డి పద్మ గారితో మీ ప్రశ్న అడగండి. హలో, నమస్తే అండి శివ గారు, చెప్పండి. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా మీరు? బాగున్నానండి, చెప్పండి. నేను రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అభిమానమ్మా. హలో, చెప్పండి, మాట్లాడండి శివ గారు. మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఏం లేదు, మా జగన్మోహన్ రెడ్డి సంతోషం కాబట్టి ముఖ్యమంత్రి కావాలని మా ఆశ. అందరి ఆశ అదేనండి. రాష్ట్ర అందరూ కూడా, ప్రజలందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజున సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటూ 99% ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి అభిమానులు. ఏదండి? కోవిడ్ లో 99% ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఇక్కడ. ఓకే, చాలా మంచిదండి, చాలా సంతోషం. అంటే ఇప్పుడు కూడా చాలా మంది, అంటే ప్రజల్లో ఉన్నటువంటి, మీరు ఓదార్పులో ఏదైతే చూసారో అదే విదేశాల్లో ఉన్న వారు కూడా అదే తెలుగు వారు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటూ వారు కోరుతున్నారు. మీరు వెళ్ళిన చోట, చాలా చోట్ల కూడా, చాలా ఓదార్పు యాత్రల్లో కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఇదే రకమైన స్పందన వచ్చిందా? ఎలా? అది ప్రతి వాళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు బాబు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాకా నువ్వు మేము వదలం మిమ్మల్ని, లేకపోతే మీకేమీ కాదు, ధైర్యంగా ఉండండి, ఇట్లా ప్రతి వాళ్ళు కూడా ఆయనకు సంబంధించినటువంటిది ఏది కూడా వ్యక్తిగతమైనటువంటి సమస్యలను చెప్పుకున్న వాళ్ళు చాలా అరుదు. ఎక్కడో 1-2 చోట్ల తప్ప ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు నేను అండగా ఉన్నాము, మా ఊరంతా మీ వెనుకుంది, లేకపోతే మా వాళ్ళంతా మీ వెనుకున్నారు అనేటటువంటి ఒక ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి. ఓ రకంగా ఒక జడ్జిమెంట్ అనేటటువంటి వాళ్ళు ఒక నిర్ణయం, డెసిషన్ అనేటటువంటి తీసుకున్నారు. ప్రజలను మేము ఎందుకంటున్నాం అంటే వాళ్ళని చూస్తున్నాం కాబట్టి. ఈ రోజున ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని. ప్రతి ఒక్కళ్ళు కూడా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అన్న మాట వాళ్ళ నోటి నుంచి వస్తుంది. ఇది మన కోరిక అయినా కాకపోయినా ప్రజల కోరిక అనేటటువంటి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, వాసిరెడ్డి పద్మ గారు, మీతో చర్చ కొనసాగించే ముందు, మీరు ఇంకా కాలర్స్ తో మాట్లాడే ముందు, పావులా వడ్డీకి ఉచిత రుణాలకి మధ్య తేడా ఏంటి? ఈ మధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ఈ పథకంలో అసలు మర్మం ఏంటి? చర్చించే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. వేదిక కార్యక్రమంలో ఈ రోజు వాసిరెడ్డి పద్మ గారు కాలర్స్ తో మాట్లాడుతున్నారు. పద్మ గారు, అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశపెట్టారు. ఒక పావులా వడ్డీ కాదు, మీకు ఉచితంగా రుణాలు ఇస్తామంటూ మహిళలకి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం ప్రవేశపెట్టిన మరుసటి రోజు నుంచి కూడా మహిళల నుంచి ముఖ్యమంత్రి తీవ్రమైనటువంటి నిరసన ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటారు? ఇదే ఓదార్పు యాత్ర జరుగుతున్న సమయంలో జగన్ గారికి ఎటువంటి పథకాలు ఆయన ఇవ్వట్లేదు, ఎటువంటి ప్రభుత్వ పథకాలు గాని తాయిలాలు గాని ప్రకటించని జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు మంగళహారతులతో నీరాజనాలు పడుతుంటే ముఖ్యమంత్రి ఇటువంటి పథకం ప్రవేశపెట్టిన తర్వాత కూడా మహిళల నుంచి ఎందుకు ఆదరణ రావట్లేదు అనుకుంటున్నారు? అంటే మీరన్నట్లు చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ఏదో ఆయన ఏడాది పరిపాలన సందర్భంగా మహిళా మంత్రులు సమక్షంలో చాలా ఒక మహిళా ఉద్ధారకుడు అనేటటువంటి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు అందరిని కీర్తిస్తూ ఆ పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఒకటేంటంటే అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్దితో చేస్తారనేటటువంటి నమ్మకం ప్రజల్లో లేదు. ఎందుకంటే ఆ పొజిషన్ లో కూడా స్టేట్ గవర్నమెంట్ లేదు. ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి శక్తి ఉన్నదనేటటువంటి నమ్మకం ప్రజల్లో కలగలేదు. వాస్తవం కూడా అది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ రుణాలు లేని వడ్డీ అనేటటువంటిది ఎక్కడి నుంచి ఇస్తున్నారు మీరు అనేటటువంటిది. ఇవాళ బ్యాంకుల నుంచి ఇప్పించడం అనేటటువంటిది కాదు ఆయన చేస్తున్నది. ఇవాళ మహిళలు ఏదైతే పొదుపు చేసుకుని డబ్బు దాచుకున్నారో స్వయం శక్తి సంఘాలకు సంబంధించినటువంటి ఆ క్యాపిటల్ తోనే ఈ రోజున ఒక గవర్నమెంట్ దీనికి సంబంధించినటువంటి అదే బిజినెస్ చేయాలనుకుంటుంది, ఆ డబ్బుతో బిజినెస్ చేయాలనుకుంటుంది. దాంట్లోంచి అసలు రావాల్సినటువంటి వడ్డీని రాకుండా చేసి ఇప్పుడు మళ్ళీ వడ్డీ లేని రుణం అనేటటువంటిది ఇస్తామని చెప్పంటున్నారు. కాబట్టి ఇది ఎంత ఫార్స్ గా ఉందంటే ఈ వడ్డీ లేని రుణం అనేటటువంటిది మీరు ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఇప్పిస్తామనేటటువంటి మాట ఏదైనా అనుంటే దానికి సంబంధించినటువంటి నమ్మడానికి అవకాశం ఉండేది. కానీ మహిళలు కష్టపడి పొదుపు చేసుకున్నటువంటి డబ్బు నుంచి మీరు దాన్ని లోన్లు ఇప్పిస్తాము, దాని మీద వడ్డీ ఉండదు అని చెప్పడం అంటే అది ఇవాళ మహిళలు ఆగ్రహానికి కూడా తెప్పిస్తారు. నిజంగా ఇంకా పూర్తిగా ప్రజలకి తెలియదు. మహిళలకి ఈ విషయం కనుక పూర్తిగా తెలిస్తే నిజానికి గవర్నమెంట్ మీద ముఖ్యమంత్రి మీద కూడా తిరగబడేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మా డబ్బుతో మీరు రుణాలు ఇచ్చేది ఏంటి అనేటటువంటిది ప్రతి మహిళ కూడా అడిగేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఒక నమ్మకం లేకనే ముఖ్యమంత్రి గారు ఆ పథకం అనౌన్స్ చేసినప్పటికీ కూడా మహిళలు ఎవ్వరూ కూడా నమ్మడం లేదు. ఓకే పద్మ గారు, మీతో మాట్లాడడానికి కువైట్ నుంచి శ్రీనివాసరెడ్డి గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు నేరుగా వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే అండి, వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు, చెప్పండి. మేడం ఇప్పుడు మాది వచ్చేసి వెస్ట్ గోదావరి మేడం. చెప్పండి. మా ఏరియా నర్సాపురం దగ్గర పెదమైన వాళ్ళం కానీ మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి నేమ్ ఉంది మేడం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి నేమ్ అంటే వారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, పార్టీని ముందుకు తీసుకెళ్లండి అనే కోణంలో వారు మాట్లాడుతున్నారండి. అంటే ప్రజల్లో వస్తున్నటువంటి స్పందనను ఎక్కడో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఏదో పని చేసుకుంటూ బతుకున్నటువంటి వాళ్ళు కూడా టీవీలో చూస్తున్నారు, ఈరోజు పేపర్లో చూస్తున్నారు, అది గమనిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మాత్రం దాన్ని గమనిస్తున్నట్టు కనిపించట్లేదు. ఆయన వెస్ట్ గోదావరి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది కూడా తెలుసు. కేవలం టీవీ కథనాలేని కాకుండా ఇవాళ ప్రజలు మానసికంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలకి ఆకర్షితులవుతున్నారు. పైగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలనేటటువంటి అందరిలో ఉన్న కోరిక. మీరన్నట్లుగా అందరికీ తెలిసినటువంటి విషయం ఇక్కడ ఎందుకు తెలియడం లేదు కాదు, ఇక్కడ కూడా అందరికీ తెలుసు. అందుకని ఇంత దడ పుట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ గాని, లేకపోతే ఇంకంత మంది కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చేయాలని అనుకోవడంలోనే ఆ వాస్తవం తెలుసు. కాబట్టి జనం బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఈయన ఎట్లయినా సరే ఇరికించాలి, ఎట్లయినా కేసుల్లో ఇరికించాలి, ఎట్లయినా జైల్లో పెట్టాలి, లేకపోతే మొత్తం కూడా దిగ్బంధనం చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం అయితే అందరూ కలిసి చేస్తున్నారు. అందువల్ల అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజల ఆశీస్సులు, ప్రజల ఆదరణతోటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా అడియాసలు అవ్వటమే. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ దుష్ట శక్తి ఏమీ చేయదు. ఆయన అజేయంగా ముందుకు నడుస్తారని. పద్మ గారు, మీతో మాట్లాడడానికి మరో కాలర్ ప్రకాష్ గారు దుబాయ్ నుంచి లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు, వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. ముందుగా పార్టీ వాళ్ళకి కృతజ్ఞతలండి. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అడగండి. ఒకటి, శంకర్రావు అనే వ్యక్తి ఎంపీగా ఉండి కేసు వచ్చిందని కోర్టులో వేయగానే
హైకోర్టు వచ్చిందను సుమోటోగా తీసుకొని జగన్ జగన్ పైకి సిబిఐని అత్యంత ఉత్సాహంగా అత్యంత తొందరగా వచ్చిందను ఇచ్చిగలిపింది. అదే శంకర్ రావు టీవీ5 లో లైవ్ గా లంచం తీసుకుంటూ పట్టుబడితే ఇంతవరకు ఏ టీవీ గానీ ఏ ఛానల్ గానీ ఏ న్యూస్ పేపర్ గానీ అతని పైన యాక్టివిటీ ఈవెన్ హైకోర్టు కూడా ఇంతవరకు దాని గురించి స్పందించలేదు. కారణం ఏంటి? సెకండ్ క్వశ్చన్ వచ్చిందో మొన్న తెలుగుదేశం క్యాండిడేట్ రాజన్న సంథింగ్ అతని పేరు ప్లస్ లక్ష్మీవారి గారు లైవ్ లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ప్రతిసారి మేము ఆడవాళ్ళని గౌరవిస్తాము, ఆడవాళ్లను అక్కడ చూసి అందరినీ వాళ్ళకి అభివృద్ధి చేయడానికి చేస్తామంటారు. కాకపోతే లక్ష్మీ పార్టీ గారిని లైవ్ లో ఒక ఆడను ఏడిపించడం ఎంతవరకు సబబమంటారు? ఆమె యొక్క పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముఖ్యమంత్రి శంకర్రావు గారు వేసినటువంటి పిల్ మేరకే ఈ రోజు విచారణ జరుగుతుంది. ఆయన చేసిన అవినీతిపై ఎందుకు ఎవరు స్పందించట్లేదు అనేది వారి ప్రశ్న అండి. ప్రకాష్ గారు చాలా మంచి విషయం అడిగారండి. నిజంగానే అది ఒక రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటికీ కూడా మినిస్టర్ దానికి సంబంధించినటువంటి ఒక సిబిఐ గానీ లేకపోతే స్టేట్ కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఇక ఆయన అన్నట్లుగా ఒక హైకోర్టు గానీ దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా స్పందన లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇవాళ జగన్మోహన్ అదే మాట్లాడుతుంది, ఒక రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత తతంగం నడిపిస్తున్నటువంటి ఈ సంస్థల్లో ఎవరికీ కూడా ఇవాళ మంత్రుల అవినీతి గాని ప్రత్యేకించి శంకర్రావు గారు లాంటి వాళ్ళు సంబంధించినటువంటిది ఒక ఆధారాలతో సహా నిరూపితమైనా కూడా దాని మీద చర్య లేదంటేనే ఇవాళ మనం ఏం చెప్తున్నాం, నీతులు చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్నట్టుగా ఇవాళ తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి లక్ష్మీపార్వతి గారిని అవమానించడం అనేటువంటి ఆ రోజు అది కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయం. మహిళల్ని దీనికి సంబంధించినటువంటి ఒక లీడర్స్ గా ఉన్నప్పుడు అసలు మామూలుగానే మహిళలను అవమానించడం అనేటటువంటిది రాజకీయ నేతలకి అది ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా నిరసించాల్సినటువంటి విషయం. ఒక నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అంటే వాళ్ళు గట్టిగా ఏదైనా పాయింట్ మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా వాళ్ళని తగ్గించడానికి వాదనలు ఎదుర్కోలేక వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద లేకపోతే ఇంకొక రకంగానో వాళ్ళని అవమానపరచడం అనేటటువంటి దాని మీద చాలా తీవ్రంగానే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పద్మ గారు మీతో మాట్లాడడానికి కువైట్ నుంచి భారతి గారు లైన్ లో ఉన్నారు. భారతి గారు వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. హలో నమస్తే అమ్మా భారతి గారు. నమస్తే అక్క, బాగున్నారా? బాగున్నాం అక్క. నా 2 క్వశ్చన్స్ అడుగుతానా? చెప్పండి అమ్మా. దయచేసి కట్ చేయొద్దండి అక్క. చెప్పండి. కొన్ని టీవీ ఛానల్స్ పత్రికలు జగనన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళు ఎంతమంది పోయినా కానీ ప్రజలు ఉన్నారు కదా అండదండలుగా. ప్రజలు విజయమ్మ గారికి జగనన్న గారికి ప్రజలున్నంత వరకు లోటు లేదక్క. ఎంతమంది పోయినా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు పోయినా గాని ప్రజలు ఉన్నంత వరకు 2014కు ముఖ్యమంత్రి అవుతాడు అన్న జగనన్న. రెండో క్వశ్చన్ అక్క, ముఖ్యమంత్రి గారు కిరణ్ మోహన్ రెడ్డి గారు రూపాయికి కిలో బియ్యం అన్నాడు కదక్క. చింతపండు పచ్చిమిరకాయలు అన్ని రేట్ ఎక్కిపోయినాయి. ఈ రేట్ అంతా తగ్గిస్తే రూపాయికి కిలో ఇచ్చే బియ్యం ఇచ్చినా గాని చాలక్క. నీళ్ళు పోసుకొని తింటారా అక్క? అన్నంలో నీళ్ళు పోసుకొని తింటారా? ఇక్కడ మేము సంపాదించే సంపాదన ఇంటికి పంపిస్తే పలాన్ని ఖర్చుకు రాలేదు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ రాలేదు, మీరు పంపించే డబ్బుకు మేము ఇండియాలో కొనేదానికి గ్యాస్ రాలేదు అని అడుగుతున్నారు అక్క. దానికి సమాధానం చెప్పక్క. భారతి గారు చాలా అబ్జర్వేషన్ క్వశ్చన్ వేశారు. ఒకటి ఇక్కడ ఏపీలో ప్రవేశపెట్టినటువంటి రూపాయి కిలో బియ్యం పథకం గురించి వారు చాలా లోతుగా పరిశీలించారు. వాళ్ళ బంధువులు ఏదైతే ఇక్కడ పడుతున్న బాధలను గాని అదేవిధంగా ఇక్కడ ఎల్లో మీడియా రాస్తున్నటువంటి కథనాల పట్ల కూడా వారు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ అదేనండి, ఇప్పుడు ఎమ్మెల్యేలు అసలు దీనికి సంబంధించినటువంటిది చాలా అబద్ధపు ప్రచారం జరుగుతోంది. మొత్తం జగన్ గారు అంటే ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లోకి వస్తారని, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం అంతా కూడా మా ఆయనకే వస్తారనేటటువంటిది. ఇక్కడ ఒకళ్ళేమో జగన్ గారు కూడా వస్తారు అంటారు. అదే మళ్ళీ ఆ మంత్రివర్గంలో ఆయన మెంటాలిటీ చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీలోకి రాడని ఒకళ్ళు అంటారు. కాబట్టి ఈ రకంగా ఒక రకమైనటువంటి ఒక ప్రచారం అనేటటువంటి జగన్ గారి వెనక ఎవరూ లేరు అనేటటువంటి చెప్పడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు.
నిజానికి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జయసుధ గారు ఆడుకున్నటువంటి స్థానిక నియోజకవర్గ అభివృద్ధి పేరుతోటి ముఖ్యమంత్రికి మద్దతు ఇస్తున్నటువంటి విషయమే తప్ప ఎవరూ కూడా మాట్లాడలేదు. అందరూ కూడా జగన్ గారి వెంట ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. ఇంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా మొన్న సమావేశానికి కూడా అందరూ వచ్చినటువంటి పరిస్థితి, రానటువంటి వాళ్ళ కారణాలు చెప్పినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇంకా ఏదో అందరూ వెళ్లిపోతారు అనేటటువంటిది ఇవాళ జగన్ గారిని ఆవిడ అన్నట్టుగా భారతి గారు అన్నట్టుగా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, ఎవరు వెళ్లలేదు అనేది ఒకటి. ఒకవేళ ఎవరైనా వెళ్లినప్పటికీ కూడా అది పెద్ద నష్టం కలిగే విషయం కాదు. ఇవాళ అశేషమైనటువంటి జనం ఈ రోజున జగన్ గారి వెంట ఉన్నారు. జనం అంతా కూడా జగన్ గారి వెంట ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ఎక్కువ చేసి వాళ్ళు సాధించదలుచుకుంది ఏంటి అనేటటువంటి ఆవిడ అడిగారు. ఇంకోటి ధరల మీద కూడా చాలా ఇక్కడ మేము డబ్బు పంపిస్తున్నాము, ఆ డబ్బు కనీసం ఖర్చులకు సరిపోవడం లేదు ఇక్కడ మా కుటుంబాల సభ్యులకి అనేటటువంటిది. అట్లాంటి పరిస్థితుల్లో రూపాయికి బియ్యం ఇవ్వడం అనేటటువంటిది ఏం ప్రయోజనం అనేటటువంటిది. కాబట్టి ధరలను తగ్గించడం అనేటటువంటిది, ఇవాళ బ్లాక్ మార్కెట్ నిల్వల్ని వీటన్నిటినీ ఆపడం అనేటటువంటిది చేయకుండా ప్రభుత్వం ఇవాళ రూపాయి కిలో బియ్యం అనేటటువంటి దాన్ని ఏదో గొప్ప ఘనకార్యంగా చెప్పుకోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైనది. పద్మ గారు, మీతో మాట్లాడడానికి కువైట్ నుంచి జయరాం రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. జయరాం రెడ్డి గారు, మీరు నేరుగా వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. నమస్తే అండి జయరాం రెడ్డి గారు. నమస్కారం మేడం. చెప్పండి. బాగున్నారా మేడం? బాగున్నానండి. మేడం, మొన్న నేను చూసినాను ఈటీవీ 2లో. చెప్పండి. హలో మేడం, చెప్పండి, తొందరగా చెప్పండి. మన రామోజీరావు బెయిలు పోయింది చెప్పలేదు కానీ ఈ జగనన్న గురించి మన జనార్దన్ రెడ్డి అది దాని గురించి చెప్పినారు కానీ రామోజీరావు బెయిలు పోతున్నాడు అది తిరస్కరించింది కోర్టు అని ఆ మాట మాత్రం చెప్పలేదు. అంటే జయరాం రెడ్డి గారు అడిగే ప్రశ్న ఏంటంటే రామోజీరావుకు సంబంధించిన కేసు విషయాన్ని పేపర్లో రాయకుండా జగన్ గారికి సంబంధించిన విషయాన్ని మాత్రమే కేసు వారి పేపర్లో రాస్తున్నారు అనేది అదే. ఇప్పుడు జగన్ గారికి సంబంధించినటువంటి గత 2-3 రోజులుగా మళ్లీ ఒక బ్యానర్ ఐటమ్స్ ని ఈనాడు రాయటము ఇవన్నీ కూడా చూస్తుంటే తమకు సంబంధించినటువంటి సిబిఐ ఎంక్వైరీ, చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందన్నటువంటి విషయం ఫస్ట్ పేజ్ కాదు కదా, 2వ పేజ్ కాదు కదా, 3వ పేజ్ కాదు కదా, ఎక్కడో లోపల 11వ పేజీలోనో ఎక్కడో చిన్న వార్తగా వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా అసలు ప్రాముఖ్యత లేనటువంటి విషయంగా వేసుకున్నటువంటి పత్రిక ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు జగన్ గారి మీద ఏదో కొత్త విషయాలను వెలికి తీసినట్లుగా రాస్తున్నటువంటి రోజుకు ఒక కథనాన్ని, అబద్దపు కథనాన్ని రాస్తుంది. మనం వివరణ ఇస్తా ఉన్నాం. వాళ్లపైన దాన్ని నిలదీసినప్పుడు సమాధానం చెప్పడం లేదు. అసలు దేని మీదైనా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితిలో లేదు. ఇవాళ ఆయన అన్నది కరెక్ట్. ఈటీవీ 2లో గానీ లేకపోతే ఈనాడు పత్రిక గానీ ఇవన్నీ కూడా ఈ రోజున తమ మీద కూడా, తమ ఆస్తుల మీద, తమ అక్రమాస్తుల మీద సిబిఐ దర్యాప్తు జరుగుతుంది అన్న విషయాన్ని ప్రజలు గమనించకుండా ఉండడం కోసం చాలా కొత్త కొత్త కథనాలను ఈ రోజు బయటకు తీసుకొస్తున్నారు. ఓకే పద్మ గారు, మీతో మాట్లాడడానికి లక్ష్మీ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మీ శ్రీనివాస్ గారు మాట్లాడండి పద్మ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి లక్ష్మి గారు, చెప్పండి. బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం? చెప్పండి అమ్మా. మాది వచ్చేసి వెస్ట్ గోదావరి మేడం, నర్సాపూర్. మేము వచ్చేసి మత్స్యకారులు మేడం. అవునమ్మా. ఓకే. మాకు వైఎస్ఆర్ రెడ్డి గారు మాకు చాలా మేలు చేశారు మేడం. మాకు ఒకసారి సమావేశమే నాకు అంటే తాజా మామూలుగా సహాయం చెప్పించారు మేడం. ఆయన ఒక మంచి నాయకుడు మేడం, గొప్ప నాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. లక్ష్మీ శ్రీనివాస్ గారు ఒక మత్స్యకార ఫ్యామిలీ నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి, వాళ్ళ వృత్తికి సంబంధించి కూడా వైఎస్ గారు చేసిన మేలును ఇంకా తలుచుకుంటున్నారు. అంటే ఈ విధంగా వైఎస్ గారు చేసినటువంటి పథకాలని, ప్రవేశపెట్టిన పథకాలని ప్రజల్ని మరిపించేందుకు ప్రజలు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఆ పథకాలని మరుగున పరిచేందుకు. అంటే ఇంత చేయడానికి కారణం ఏంటి? అంటే వైఎస్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రజల్లో ఇప్పటికీ ఉన్నాయి అని తెలిసినప్పటికీ వాటిని మరిపించడం ద్వారా, వాటిని మరుగున పరచడం ద్వారా ప్రజల నుంచి వైఎస్ ను దూరం చేయాలనుకున్న ఒక ప్రయత్నంగానే భావించవచ్చా? ఇది కూడా ఒకటి. ఇప్పుడు ప్రతి పథకంలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అది కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ గారి పథకం అది. ఆయన పాదయాత్ర ద్వారా
ప్రజలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి బాధలను అర్థం చేసుకుని ఏం చేయాలనేటటువంటి అది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకదానొకటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అవి కాంగ్రెస్ పార్టీ పథకాలైతే దేశమంతా అమలు కావాలి, కానీ ఎక్కడా కూడా అమలు కాలేదు. రాజశేఖర రెడ్డి గారి పథకాలే అవి. కాబట్టి ఈ పథకాలు అమలు జరిగినంతసేపు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారనేటటువంటి దాంతో క్రమంగా పేర్లు మార్చడం, లేకపోతే నీరు గార్చడం, ఇవన్నీ కూడా చేస్తూ వస్తుంది ప్రభుత్వం. ఈ రోజు ఆవిడ చెప్పినట్టుగా మత్స్యకారుల కుటుంబాలు కావచ్చు, లేకపోతే ఇతర బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఏ ఆపద వచ్చినా సరే తమ వృత్తులకు సంబంధించినటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటి ఒక భరోసా వాళ్ళకు ఉండేది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి తమ పిల్లలకి ఒకటండి. ఇవాళ ఒక కుటుంబం, ఒక మధ్యతరగతి పేద కుటుంబం 2 రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఒకటి చదువు, రెండోది ఆరోగ్యం. ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రభుత్వం భరోసాగా ఉన్నప్పుడు పిల్లల చదువులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ అమలైంది, ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ అమలైంది. అలాంటప్పుడు ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి వ్యక్తికి ఒక భరోసా అనేటటువంటి ఉండడం వల్లనే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఒక అండ కోల్పోయినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వబట్టి అంతమంది చనిపోయారు. 600 మంది ఎందుకు చనిపోయారంటే అదే కారణం. ఈ రోజున ప్రతి ఇంటికి ఒక లబ్ధి చేకూరింది. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇంకా మనం ఎట్లా బతకాలి అనేటటువంటి ఒక గుండెలో బండబడ్డట్టుగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అవే ఈ రోజున అంతమంది చనిపోవడానికి కారణమై. ఓకే పద్మ గారు, మీతో మాట్లాడడానికి కువైట్ నుంచి ముజీబ్ గారు లైన్ లో ఉన్నారు. ముజీబ్ గారు, మీరు వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. నమస్తే మేడం, చాలా సంతోషం మీతో ఇట్లా మాట్లాడటానికి. నమస్తే అండి. నాకు ఇట్లా 2 క్వశ్చన్లు ఉన్నాయి మేడం, దయచేసి ఆన్సర్ చేయండి. చెప్పండి. ఫస్ట్ థింగ్ ఒక కామెంట్ మేడం. ఇప్పుడు మనం అంతా తెలుగు వాళ్ళము, ఏది జగన్ గారైనా చంద్రబాబు అయినా మనమంతా ఇప్పుడు జగన్ గారిని సోనియా గాంధీ అట్లా చిత్రహింస పెట్టి బయటకు ఎల్లగొట్టారు, పొగ పెట్టి ఎల్లగొట్టారు కదా. మరి వాళ్ళతో కాకుండా ఇప్పుడు చంద్రబాబు గారు, మీరు అందరూ కలిసి అపోజిషన్ లీడర్స్ అంతా కలిసి మీరు సోనియా గాంధీ అనే విదేశీయురాలతో యుద్ధం చేస్తే మంచిగా ఉంటుందని నా ఆలోచన మేడం. అది ఫస్ట్. సెకండ్ ఏం చెప్తానంటే ఇంకోటి మేడం, హలో చెప్పండి. ఇప్పుడు ఎవరు అన్యాయం చేసినా, ఇప్పుడు అవినీతి చేసినా వాళ్ళని అపోజ్ చేయాలి మేడం. చంద్రబాబు నాయుడు అయినా సరే, రామోజీ అయినా సరే, జగన్ అయినా సరే, సోనియా గాంధీ అయినా సరే, ఎవరైనా. కాబట్టి మనము వ్యక్తిగతంగా దూషించుకునే కంటే ఒక పాలసీ పరంగా పోతే మంచిదని నా ఐడియా మేడం. ముజీబ్ గారు ఇదే విషయాన్ని చెప్తున్నారు. అంటే వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం కోసం ఎల్లో మీడియా చాలా తప్పుడు కథనాల్ని ప్రచురిస్తుంది. ఈ విషయాన్ని కూడా జగన్ గారు చాలా సార్లు పదే చెప్తున్నారు. వ్యక్తిగతంగా నా ఇమేజ్ ని దెబ్బతీయడానికి కానీ, వ్యక్తిగతంగా వైఎస్ ఇమేజ్ ని దెబ్బతీయడం కానీ ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాల్ని జగన్ గారు చాలా సార్లు బాహాటంగా ప్రశ్నించడం జరిగింది. అంటే ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. వ్యక్తిగతంగా పోవడం అనేటటువంటిది కాదు, అది కూడా ఈ రోజున అందరూ కూడా గమనిస్తున్నటువంటి విషయమే. ఈ రోజున ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యక్తిగతమైనటువంటి కక్షతోనే, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఒక పర్సనల్ ఒక గ్రెడ్జ్ గానే వ్యవహరిస్తున్నారు అందరూ అనేటటువంటిది అనుకుంటున్నటువంటి విషయం. ఇవాళ అవినీతి మీద ఎక్కడైనా చర్చ జరగాల్సిందే, ఎవరిపైనైనా మనం మాట్లాడాల్సిందే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మనం మాట్లాడకుండా జగన్ గారికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఈ రోజున అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ కాలర్స్ విషయం కూడా అదే జరుగుతుంది. అవినీతి అనేటటువంటి దాన్ని ఎక్కడున్నా కూడా దానికి సంబంధించినటువంటి విషయాలను మనం మాట్లాడాల్సిందే. కాకపోతే ఇక్కడ దీన్ని ఒక రాజకీయంగా దాన్ని ఒక ఎదగనివ్వకుండా చేయడం కోసం, రాజకీయంగా ప్రజల నుంచి దూరం చేయడం కోసం లేనిపోని కథనాలు, అబద్ధపు కథనాలు, ఆరోపణలు అనేటటువంటివి ఇవాళ వరుసగా వస్తున్నటువంటి ఇవి మనం చూస్తా ఉన్నాం. ఓకే పద్మ గారు, మీతో మాట్లాడడానికి దుబాయ్ నుంచి రాజుగారు లైన్ లో ఉన్నారు. రాజుగారు, నేరుగా మీరు వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. ఓకే అండి. పద్మ గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాజు. చెప్పండి. మాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అండి. ఇచ్చాపురం, ఓకే. ఈ రోజండి మన రాష్ట్రం చూస్తే చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజలందరూ చాలా హ్యాపీగా జీవించారు. పెట్టుబడులు వచ్చాయి, వ్యవసాయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా చాలా అభివృద్ధి ప్రజలు నడిచే రాష్ట్రం ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుందండి. ఈ వరకు చూస్తుంటే అవునండి, అసలు ఈ రాష్ట్రం ప్రభుత్వం ఉందో లేదో కూడా తెలియదు. ఈ రోజు సీనియర్ ఎంక్వైరీ చేసి మొత్తం జగన్ ఎలాగైనా సరే అప్రతిష్టాలు చేయాలి, ప్రజల నుంచి మొత్తం అతన్ని, ఈ పార్టీని అతను లేకుండా చేయాలి అన్న ఒక కంకణం పెట్టుకున్నట్టుందండి ప్రభుత్వం. కానీ అటువంటి ఆటలు సాగు మాకు బాగా ఉందండి. ఎందుకంటే అంత ఒక మనిషి మీద అంత కష్టగట్టి రాజశేఖర రెడ్డి గారిని
ఆయన కుటుంబం మీద దుమ్ము పోస్తూ రాజు గారు ఇప్పుడు ఇలా చూడమని ఏంటంటే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. వ్యక్తిగతంగా వైఎస్ గారిని అదే ఆయన వైఎస్ జగన్ లేకపోవడం వల్ల లోటు అనేటటువంటిది ఈ రోజున అందరూ కూడా ఫీల్ అవుతున్నటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రం దాదాపు ఒక 10 ఏళ్లు 20 ఏళ్లు వెనక్కి వెళ్ళినట్టుగానే అందరూ కూడా భావిస్తున్నారు. మీరన్నట్టు పెట్టుబడులు రాకపోవడం కావచ్చు, అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటటువంటి పరిస్థితి నుంచి ఇన్ని గొడవలు, ఇంత అశాంతి, అల్లకల్లోలం అనేటటువంటి విధంగా లేకపోవడం అనేటటువంటి అందువల్లనే ఇవాళ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేద్దాం, మళ్లీ వైఎస్ గారి పరిపాలన తీసుకొద్దాం అనేటటువంటిది ప్రజల కోరిక. అదే రాజుగారు ఇప్పుడు మాట్లాడినటువంటి పద్మ గారు మీతో మాట్లాడడానికి కుమార్ చైనా నుంచి లైన్ లో ఉన్నారు. కుమార్ గారు, మీరు వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. పద్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి కుమార్ గారు, చెప్పండి. నా పేరు కుమార్ అండి. ఓకే అండి. మేడం, మీరు మాట్లాడుతున్నారు కదా లక్ష్మీపార్వతి గారిని టీడీపీ వాళ్ళు ఏదో అన్నారని. అవునండి. ఇప్పుడు వైఎస్ జగన్ పార్టీ ఉన్నారు కదండి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు ఒక ఆవిడని సెక్సువల్ గా అదే అయిపోయింది. అది ఒక కావాలని జరిగినటువంటి చైనా నుంచి కుమార్ గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే అంబటి రాంబాబు గారు పైన వచ్చినటువంటి ఆరోపణలు ఒక ఎల్లో మీడియాలో భాగమైనటువంటి ఒక పత్రికా ఛానల్ ప్రసారం చేసినటువంటి కథనాన్ని వారు చూసినట్టున్నారు. ఆ కథనం గురించి అడుగుతున్నారు. అంటే మహిళలు ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ కూడా దానికి సంబంధించి ఇచ్చుకున్నారు. అంటే లక్ష్మీ పార్వతి ఛాలెంజ్ చేశారు ఆ రోజున. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కనుక, ఆయన వాయిస్ గా ఉన్నారు కనుక ఆయన ఇబ్బంది పెట్టడానికి ఒక కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం అనేటటువంటిది చాలా ప్రజలకు తేటతెల్లమైనటువంటి విషయం. అది అంటే పద్మ గారు, వ్యక్తిగతంగా మీ సంబంధించి మాట్లాడడానికి వస్తే మనకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి మీ పరిచయం చేసుకోవాల్సి వస్తే మీరు మొదటగా మీ విద్యాభ్యాసం బాల్యంలో ఎక్కడ మీ విద్యాభ్యాసం జరిగింది, తర్వాత మీరు ఏ కెరీర్ లోకి వెళ్లారు? అంటే మాది అసలు కృష్ణా జిల్లా అండి. కృష్ణా జిల్లాని నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ చేశాను, తర్వాత లా చేశాను. అయితే మధ్యలోనే నాకు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక 2 years లోనే నేను మ్యారేజ్ చేసుకున్నాను, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మేము ఒక సోషల్ కాన్సెప్ట్ తోటి ఏదో ప్రజల కోసం చేయాలి, కొన్ని సర్వీసెస్ యాక్టివిటీస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకోవడం అనేటటువంటి జరిగింది. దాదాపుగా పబ్లిక్ లైఫ్ అనేటటువంటిది పెళ్లి దగ్గర నుంచి నాది పబ్లిక్ లైఫ్ ఉన్నట్టే నేను లెక్క వేసుకోవాలి. పార్టీస్ లో లేకపోయినప్పటికీ కూడా, రాజకీయ పార్టీలో లేనప్పటికీ కూడా అనేక సాహిత్య సంస్థలు కానివ్వండి, ఒక డైలీ పేపర్ నడిపాను. రాజమండ్రిలో నేను ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో లా చేశాను, ప్రాక్టీస్ చేశాను. అక్కడ ఒక డైలీ పేపర్ నడిపాను. ఇంకా కొన్ని పబ్లికేషన్స్, బుక్స్ వేయటం, సెమినార్స్ పెట్టడం, ప్రత్యేకించి మహిళల కోసం పనిచేయటం, కొంచెం వర్కర్స్, క్వారీ వర్కర్స్ వాళ్ళకి సంబంధించి పనిచేయడం, అంతా కూడా ఒక పబ్లిక్ లైఫ్ గానే జరిగింది. దాదాపు ఒక 20 years లైఫ్ ప్రజల మధ్యలో అంతే ప్రజల కోసం పనిచేయడం అనేటటువంటిది మొదటి నుంచి అలవాటు ఉంది. ఆ రకంగానే రాజకీయాలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. కాకపోతే రాజకీయ పార్టీలో ప్రవేశం అనేటటువంటిది మాత్రం ప్రజారాజ్యంతో జరిగింది. ప్రజారాజ్యం కొత్తగా పెట్టినటువంటి పార్టీ. రాజకీయాల్లోకి రావాలి, ఏదో ఒక మనం ఇంత ఏదో సోషల్ సర్వీస్ అనేటటువంటిది కాకుండా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ప్రజలకు మరింతగా ఎక్కువ చేయగలుగుతాము అనేటటువంటి ఒక ఉద్దేశంతో కొత్త పార్టీ, దానికి వేదిక సరిగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ పార్టీలో చేరడం జరిగింది. ఎక్కడున్నా సిన్సియర్ గా పనిచేయడం అనేటటువంటిది నాకు ఉన్నటువంటి ఇదే. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ కూడా నాకు కొంచెం లిఫ్ట్ ఇచ్చినటువంటి మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనం అవడం, దీంతో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా ప్రయాణాన్ని నేను కొనసాగించలేకపోయాను. అదే సందర్భంలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు, ప్రత్యేకించి ఆయన రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత బాగా కలిగినటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువ నాయకుడిగా, ఆయనకు సంబంధించి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా, రాజకీయాల పట్ల ఒక నిబద్దత ఉన్నటువంటి మనిషిగా ఇచ్చిన మాట విశ్వసనీయత అనేటటువంటిది ఎప్పుడైతే మనం అది రాజకీయాల్లో ఇప్పుడు కొరవడిందో దాన్ని పైకెత్తి చూపినటువంటి, దానికోసం నిలబడినటువంటి మనిషిగా ఖచ్చితంగా నడిస్తే ఇలాంటి నాయకుడు వెనక నడవాలి అనేటటువంటి ఒక అభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పటికీ ఈ పార్టీలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు సంబంధించినటువంటి గుర్తింపు విషయంలో కావచ్చు, ప్రధానంగా ఇది భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ.
ఈ రోజున ప్రజలకు ఒక భరోసా ఇస్తున్నటువంటి పార్టీ. అట్లాంటి పార్టీలో మనం ఉన్నప్పుడు ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా ఉన్న ఒక ఆనందం ఉంటుంది. ఒక మంచి ఒక లీడర్ నాయకత్వంలో ఉన్నాము, ఒక మంచి పార్టీ ఇదిలో ఉన్నాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏమైనా చేయగలుగుతాము ఈ సమాజానికి కానీ ప్రజలకు కానీ అనేటటువంటి నమ్మకం ఉన్నప్పుడు మన ప్రయాణం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పద్మ గారు, మీతో మాట్లాడడానికి మరో కాలర్ కువైట్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఖాజా మొయినుద్దీన్ గారు, నమస్కారం అండి. పద్మ గారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం కాజా గారు, చెప్పండి. నమస్కారం సార్. అవును సార్, TV9 లో ఎక్కువ ఇది చూపిస్తున్నారు. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినారు వాళ్ళకి డబ్బులు అని. ఈ రామోజీరావు గాని చంద్రబాబు నాయుడు గాని ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినారు వాళ్ళకు, ఇంత ఇదిగా జగన్ గురించి చెడ్డగా చూపిస్తుంటారు అని. అంటే మళ్ళీ మీ కలర్ కూడా అదే విషయం, ఒక ఎల్లో మీడియా ఎందుకు ఇంత కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి వార్తలను ప్రసారం చేస్తుంది, వారు ఎంత డబ్బు కమ్ముడిపోయారు, అంటే వారి లక్ష్యం ఏమై ఉంటుంది అనేది. అదేండి, ఇప్పుడు జగన్ గారిని రాజకీయంగా దెబ్బకొట్టడం కోసమే ఈ రోజున అనేక శక్తులు కలుస్తున్నాయి అనేటటువంటి దాంట్లోనే వాళ్ళ ప్రజలు కూడా గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి విషయం ఇదే. అంటే తెలుస్తోంది ప్రజలకి. ఒక పక్కన ఓదార్పు యాత్రలో వేల కొద్ది జనం వచ్చినా కూడా దాన్ని చూపించడానికి, ఒక క్లిప్పింగ్ చూపించడానికి, ఒక సింగిల్ కాలం ఐటెం రాయడానికో మనసు రానటువంటి పత్రికలు మీడియాలు ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలే వస్తాయి. ఎందుకు ఎంత కమ్ముడిపోయారనేటువంటి ప్రశ్నలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మీతో మాట్లాడడానికి సౌదీ నుంచి భాషా గారు లైన్ లో ఉన్నారు. భాషా గారు, మీరు వాసిరెడ్డి పద్మ గారితో మాట్లాడండి. హలో మేడం. నమస్తే అండి. హలో హలో నమస్తే మేడం. బాగున్నారా మేడం? బాగున్నారా మేడం? బాగున్నాను భాషా గారు. మేడం, మేము జగన్ గారి అభిమానులం మేము. చెప్పండి చెప్పండి మేడం. మీరు ప్రతిసారి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు కదా, కిరణ్ కుమార్, ఆయన గురించి మాట్లాడమే వేస్ట్ మేడం. ఊరికి మీరు అలా టీవీ కాడ కూర్చొని మాట్లాడమే ఆయన గురించి వేస్ట్. ఒక పెద్ద వేస్ట్ క్యాండిడేట్. అదే వేస్ట్ అయినా మరి ముఖ్యమంత్రి అయిపోయాడు కదా. అవును మేడం. మనమంతా ఇప్పుడు ఈసారి ఇప్పుడు ఓటేస్తామా మేడం? వేస్ట్ క్యాండిడేట్, వారి గురించి మాట్లాడమే వేస్ట్. మనము మాట్లాడడం లేదు, ఆయన గురించి ఎక్కువ మాట్లాడాల్సిన మీరు అన్నది కూడా కరెక్ట్. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినంత అవసరం లేదని చెప్పారు. అంటే వారి అభిప్రాయంగా ఉండొచ్చు. కానీ రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శల్ని మీరు చాలా సందర్భాల్లో టీవీ షోల్లో గానీ మీడియా ప్రెస్ మీట్లలో గానీ చాలా ఘాటుగా తిప్పికొడతారనేది కూడా వారి అభిప్రాయంగా చెప్తున్నారు. అదేండి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఈ రోజున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు అతని మీద మాట్లాడుకో తప్పదు. మనం ఈ రోజున ప్రతి విషయాన్ని కూడా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవం అన్నట్టుగా ఈ రోజున వెళ్తుంది. లేకపోతే మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలన్నీ అర్థం చేసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు మనం ఏం చెప్తామనేటటువంటిది తెలుసుకోవాలనేటటువంటిది కూడా ఉంటుంది. మరింత బలంగా మనల్ని నమ్మడానికి కూడా అది ఒక కారణం అవుతుంది. అందువల్ల మన వాదనను మనం వినిపించడానికి తప్పనిసరిగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రజలు ఇవన్నీ నమ్మే స్థితిలో లేకపోయినప్పటికీ కూడా మనం ఎంత సచీలంగా ఉన్నాము, లేకపోతే ఎంత నిజాయితీగా ఉన్నాము అని చెప్పడం కోసం ఒకసారి బలంగా మాట్లాడాల్సి వస్తుంది. అంటే విమర్శలు చాలా మంది అంటే ఎక్కడున్నప్పటికీ వారంతా చూస్తున్నారు వాస్తవాలు ఏం జరుగుతున్నాయి. వైఎస్ జగన్ గారికి వస్తున్నటువంటి ఆదరణ ఏ విధంగా ఉంది, దాన్ని వీళ్ళు పొలిటికల్ గా ఏ విధంగా డ్యామేజ్ చేసేందుకు ఎల్లో మీడియా ప్రచారం అనేది ఏదైతే ఉందో, ఒక 100 సార్లు అబద్దాన్ని చెప్తే ఎప్పుడో ఒకళ్ళైనా సరే ఇది నిజం అని నమ్ముతారు కదా అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి 100 సార్లు 100 అబద్దాలు చెప్తున్నప్పుడు మనం ఇది కాదు, ఇది నిజం, ఏది నిజం అనేటటువంటిది మనం మాట్లాడాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా ఒక వాళ్ళు నమ్ముకున్నది అదే, అబద్దాలని పదే పదే చెప్తే ఏదో ఒక రోజుకి నిజం అవుతుంది అనేటటువంటిది వాళ్ళది ఇది. కాబట్టి మనం ఒక అబద్దం చెప్పినప్పుడే ఇది అబద్దం కాదు, ఇది నిజం, ఏది నిజం అనేటటువంటి మనం చెప్పడం వల్ల దాని ప్రజలు వాళ్ళ ఆలోచనకు మనం ఇవాళ వదిలిపెట్టాం. ఎగ్జాక్ట్లీ వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా అంటే ఇదే విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించారు. అందుకే అంటే మీడియాలో వస్తున్నటువంటి ఒకవైపు కథనాలు అంటే కాయిన్ కు ఒకవైపు మాత్రమే చూపిస్తున్నారు, ఇంకొక వైపు ఏముందనేది చూపెట్టడానికే సాక్షి వస్తుందనేది వారి ఆకాంక్షగా చెప్పడం జరిగింది. పద్మగారు, అంటే మీ కెరీర్ లోకి వచ్చినట్టయితే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాకముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలా ఉండేది, అప్పుడు మీ ఆశయాలు ఏ విధంగా ఉండేటివి? అంటే ఇవాళ
రాజకీయాలు ఎలా ఉన్నాయి అని అంటే సహజ అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లు మార్పులు వస్తున్నాయి. ఒక రకంగా మాట్లాడితే రాజకీయ రంగంలో కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, గతం కంటే ఇప్పటికి కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. డబ్బు కులము అనేటటువంటిది ఈ రోజున ఎక్కువ పాత్ర పోషించడం గతం కంటే పెరిగిందని చెప్పుకోవాలి. అదే సందర్భంలో ప్రజల్లో పనిచేయడం అనేటటువంటిది ఇంతకు ముందు కంటే ఇప్పుడు రాజకీయ నాయకులకు పెరిగింది. ఇంతకు ముందు రాజకీయ నాయకులు 5 ఏళ్లకు ఒకసారి ముఖం చూపించినటువంటి నియోజకవర్గాలు చాలా ఉండేవి. కానీ ఇవాళ ప్రజలు అట్లా ఊరుకోవడం లేదు. ఇవాళ నిత్యం ప్రజల మధ్య ఉంటే తప్ప రాజకీయ నాయకుడికి పొలిటికల్ ఫ్యూచర్ అనేటటువంటిది లేదు. కాబట్టి ఇది కొంచెం అనుకూలమైనటువంటి విషయమే రాజకీయాలు. కాబట్టి రాజకీయ నాయకులకి ప్రజలు జవాబుదారీగా ఉండడం, ప్రజలకు రాజకీయ నాయకులు జవాబుదారీగా ఉండడం అనేటటువంటిది పెరిగింది. అదే సందర్భంలో ఈ రోజున ధన ప్రభావం అనేటటువంటిది కూడా బాగా పెరిగింది. ఏదైనప్పటికీ కొంచెం నెగిటివ్ విషయాలను తగ్గించుకుంటూ వస్తే ఖచ్చితంగా మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. దీనికి సంబంధించినటువంటిది మనం ఇండియన్ పాలిటిక్స్ కావచ్చు, ప్రధానంగా మన రాష్ట్ర పాలిటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలే తప్ప ఇది నిరాశగా ఉండదగినటువంటి విషయాలు కావు. మహిళల ప్రాతినిధ్యం కూడా ఇవాళ పెరుగుతా ఉంది. ఇవాళ చూస్తూ ఉన్నాం మనం ఉమెన్ లీడర్స్ అనేటటువంటి ఇంతకు ముందు లాగా పప్పెట్స్ గా ఏమీ లేరు. వాళ్ళు ఒక నిర్ణయాత్మకమైనటువంటి భాగస్వామ్యం ఉంది. ఇదంతా కూడా చాలా హ్యాపీయెస్ట్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ పద్మ గారు. వేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు మా సాక్షి టీవీ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఈ రోజు వేదిక కార్యక్రమం. మళ్ళీ రేపు మరో విశిష్ట అతిథితో వేదిక కార్యక్రమం ఉంటుంది. స్టే ట్యూన్ టు సాక్షి.